మనందరికీ కొన్ని పిచ్చి భయాలు ఉంటాయండి. కారణం లేని భయాలు అన్నట్టు. అలాంటి వాటిని చిన్నప్పుడే పోగొట్టుకోకపోతే తర్వాత కెరీర్ చాలా ఇబ్బందిలో పడిపోతుందండి. ఈ రోజుకి మన చుట్టూ ఉన్నాం అనవసరమైన భయాలు ఉన్న వాళ్ళని. ఇక్కడ సమాధుల దగ్గర కూర్చొని ఎందుకు చెప్తున్నా అని మీకు డౌట్ రావచ్చండి. ఇలాంటి సమాధులు అంటే చిన్నప్పుడు మామూలుగా ఉండేది కాదు, నాకు ఉచ్చబడిపోయేది అన్నట్టు. అసలు సమాధుల దగ్గరికి ఆ దరిదాపుల్లోకి వెళ్ళాలన్నా కానీ మామూలు పెరికితనం కాదు. గ్యాంగ్లో ఒకడు ఉంటాడు కదండి, మంచి ముదురుగాడు, వాడు ఈ సమాధుల భయం పోగొట్టేశాడండి. వాడు ఆ సమాధుల దగ్గరికి తీసుకెళ్ళడం కాదండి, చిన్న గీత పెద్ద గీత అని సామెత తెలుసు కదా మీకు. ఏకంగా శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టాడు గంట. నేను ఏడుస్తున్నా సరే, ఏమీ లేదురా బాబు అనవసరమైన భయం అని చెప్పి దాన్ని పోగొట్టేశాడండి. తర్వాత ఏదో ఒకసారి మంచి పోటీ వేసుకొని నేను అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళొచ్చిన రోజులు కూడా గుర్తున్నాయండి. సో మన ఇంట్లో కూడా అంతే, పిల్లలు అనవసరంగా నల్లులు, పిల్లులు, బల్లులు, బొద్దింకలు